సజీవుడైన దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 మార్చి 4వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ అధ్యాయం. ఇందులో మనము చూడగలిగితే దెబోరా అనే ప్రవక్తి మనకు కనబడుతున్నది. ఈమె భర్త పేరు లప్పిదోతు. దెబోరా అనే హిబ్రూ పేరునకు తేనెటీగ అని అర్థం. పేరుకు తగినట్లుగా తేనెటీగ వలె బహు చురుకైన స్త్రీ. దేవుని యొక్క మాటలు ప్రజలకు తెలియజేసేది. తన ఇల్లు సంసారమే కాకుండా ఇజ్రాయిలులకు 4వ న్యాయాధిపతినిగా ఉన్న స్త్రీ. ఇజ్రాయేలీయులలో దెబోరా తప్ప స్త్రీలలో న్యాయాధిపతిగా ఉన్నవారు ఎవ్వరూ లేరు. ఇజ్రాయేలు అధిపతులు యెహోవా దృష్టికి దోషులైనప్పుడు దేవుడు ఈ యొక్క స్త్రీని దేవుడు హెచ్చించగలిగాడు. దేవుని నుండి సందేశాన్ని పొందుకోగలిగాది. అది ప్రజలకు వినిపించే ఆధిక్యతను ఒక స్త్రీకి ఇవ్వగలిగాడు. పురుషులు, స్త్రీలు అందరూ న్యాయం కొరకు ఈ స్త్రీ దగ్గరికే వచ్చేవారు. దేవుని చిత్త ప్రకారం వారందరికీ కూడా తీర్పు తీర్చేటువంటిది. దెబోరా నాయకత్వంలో ప్రజలు నెమ్మదితో శాంతితోనూ ఉండేవారు. దెబోరా దేవుని యందు భయభక్తి కలిగినటువంటిది. దేవుణ్ణి ప్రేమించినది. ఆయన పాదాల యొద్ద గడిపినటువంటిది. దేవుని స్వరాన్ని ఆమె వినగలిగినటువంటిది. ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా, దెబోరా యొక్క జీవితంలో ఎంతో యోగ్యతను మనము చూస్తున్నాము. ఈ దినాలలో కూడా స్త్రీలు అనేకులు యేసు ప్రభు తమకు అప్పగించిన పరిచర్యలో ముందు అంజె వేస్తున్నారని చెప్పుటలో సందేహం లేదు. స్త్రీల కూటాలు కానీ, ఉపవాస కూటాలు కానీ, ప్రార్థనా గుంపులు, వ్యక్తిగత పరిచర్య, సువార్త కూడికలు, లేక టీవీ కార్యక్రమాలు మొదలుగునటువంటివి ఎన్నో నిర్వహిస్తూ దేవుని శక్తితో నింపబడి గొప్ప కార్యాలు చేసేటువంటి స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా అనేక సమస్యలను స్త్రీలు ప్రార్థనా శక్తితో తీర్చుచూ ఉంటున్నారు. ప్రభువు నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉంటున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, పరిశుద్ధ గ్రంథంలో దెబోరాను గురించి చూడగలిగితే ఈమె యుద్ధానికి సిద్ధపడిన ఒక స్త్రీగా మనకు కనిపిస్తున్నది. దెబోరా ఒకనాడు అబీనోయము కుమారుడైన బారాకు పిలువనంపించి అతనితో ఇట్టడం మనము చూస్తున్నాము. నీవు వెళ్ళి 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించు. నేను నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని సైన్యాన్ని కీషోని యోటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదనని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ బారాకు పురుషుడైనప్పటికీ స్త్రీకి తలగా ఉండే ధైర్యముతో ముందుకు నడవలసిన వాడు ఒక స్త్రీపై ఆధారపడ్డాడు. యుద్ధానికి ఒక స్త్రీని తనతో కూడా రమ్మని బారాకు కోరడం నిజంగా హాస్యాస్పదంగా ఉండవచ్చు. కానీ ఆమెలో నున్న దైవశక్తిని అతడు గ్రహించాడు. దెబోరా అచ్చట ఉంటే యుద్ధంలో తథ్యం అని బారాకు నమ్మగలిగాడు. మనుషుల బలము కంటే దైవశక్తి గొప్పదని విశ్వసించగలిగాడు. ఆమె పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడని విశ్వసించగలిగాడు. అందుకనే ఆమెను రమ్మని కోరగలిగాడు. మనను ఇతరులు ఏ విధంగా గుర్తిస్తున్నారు మనం గమనించాలి. మన ఇంటిలో మన స్థానం ఎట్లున్నది? మనలో ఉన్న దైవశక్తిని మనవారు గ్రహిస్తూ ఉంటున్నారా? ఇరుగు పొరుగువారు, మనతోటి వారు మనను దైవ భక్తి కలిగిన వారుగా వారు గుర్తిస్తున్నారా? ఒకసారి మనం కూడా ఆలోచించడం ఎంతైనా మంచిదే. యేసు ప్రభు నిన్న మరి నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ ఉన్నాడు. ఈ దినాలలో కూడా యేసు ప్రభువునందు గొప్ప కార్యాలు చేయగలమనియు విజయాన్ని సాధిస్తూ
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండమనేటువంటి సత్యాన్ని మనము ఎక్కడ కానీ మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, కుటుంబములో స్త్రీ నిజంగా దైవశక్తిని కలిగి ఉంటే ఇంటి వారందరికీ గొప్ప ఆశీర్వాదం. మనము నామకర్త క్రైస్తవులుగా శక్తి లేని వారంగా ఉంటే మన కుటుంబము కూడా అదే స్థితిలో ఉంటుంది. ఫలించని చెట్టులా ఉంటే ఉపయోగం అనేది లేదు. ఎంతో సమయాన్ని దేవుని పనులకు ఇవ్వవచ్చు. అయితే ప్రభువుతో సత్సంబంధము కలిగి కూడా ఉండవచ్చు. యేసు ప్రభువుతో నిత్యము మనము మాట్లాడేవారుగా ఉండాలి. ఆయన స్వరాన్ని మనము వినేవారుగా ఉండాలి. మనం యేసు ప్రభు యొక్క స్వరం వినగలిగితే మనం ఎంతో ధన్యులం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, గమనించవలసిన విషయం ఇక్కడ, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళినట్లు న్యాయాధిపతులు 4:9 చూడగలం. సైన్యముతో ఉన్న బారాకు సైతం సిసేరాను కలుసుకునేందుకు భయపడ్డాడు. కానీ స్త్రీ ఒంటరిగా ఏ ఆయుధము లేకుండా సిసేరాను కలియుట సాహసించగలిగా. దెబోరా మాటలు చెప్పి స్త్రీ మాత్రమే కాదు, కార్యాన్ని చేపట్టింది. ధైర్యంతో ముందుకు సాగింది. బారాకుతో ఆమె బయలుదేరింది. శ్రమపడడం ఎందుకు, ఇతరులకు బాధ్యత అప్పజెప్పి హాయిగా విశ్రాంతి తీసుకొనవచ్చును అని నీడపటను కూర్చోలేదు. దేవుని మాటలు ఉన్నట్లుగా బారాకుతో చెప్పింది. అతన్ని ధైర్యపరచగలిగాది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, బారాకు తాబోరు కొండ మీదకు పోయినని తన శత్రువు సిసేరాకు తెలిపిబడినప్పుడు రథములు, ఇనుపరథములు, సమస్త జనముతో అతడు బయలుదేరడం కూడా మనము చూస్తూ ఉంటున్నాము. దెబోరా బారాకుతో, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవానికి ముందుగా బయలుదేరును గదా అని చెప్పినప్పుడు బారాకు తన మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను, అతని రథములను, సర్వసేనలను కలవరపరచగా ఒక్కడును మిగలకుండా సర్వసేనయు కత్తి వాతతో కొలడం. శత్రువగు సిసేరా కాలినడకతో హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోవడం, అతడి సిసేరా ఆ స్త్రీ చేత చంపబడడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాము. నిజమే, దెబోరా ఒక స్త్రీ అయినప్పటికీ ఆమె పక్షమున యెహోవా యుద్ధము చేయడం, గొప్ప విజయాన్ని ఇవ్వడం అనేది మనము చూడగలము. ప్రార్థన. పరమతండ్రి అయిన దేవ, ఈ మాటలు మీ బిడల వినికిడిలో ఉండి ధైర్య సాహసములతో బిడల ముందుకు సాగి తమ పక్షమున మీరు ఉండి విజయం మీద విజయాన్ని బిడలకు కలిగింపచేయుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.